హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే థర్డ్ డే ఆఫ్ ఓటింగ్ అనమాట. సో విన్నర్ ఓటింగ్ అండ్ ఫైనల్ వీక్ ఓటింగ్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి, అసలు నిజంగా ఆఫ్లైన్ ఓటింగ్కి ఆన్లైన్ ఓటింగ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, అసలు మామూలుగా లేదు. సో చాలామంది చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందా అని అంటే నెగిటివిటీ అని చెప్పలేము, కానీ అదొక స్ట్రాటజీ లాగా వాడుతున్నారు. అది వర్కౌట్ అవ్వట్లేదు. అది కొంచెం ఆలోచించండి. ఏ కంటెస్టెంట్కైనా మీరు పాజిటివ్ కంటే ఎదుటి వాళ్ళ నెగిటివ్ కంటే మీ పాజిటివ్ మీరు బయట పెట్టుకోవడం అనేది మెయిన్ ఇంపాక్టు. అండ్ ఎదుటి వాళ్ళ నెగిటివ్స్ని ఇప్పుడు కూడా బయటికి తీసుకురావాలి, ఇప్పుడు కూడా వాళ్ళనే బ్లేమ్ చేయాలి అని అనుకుంటే ఆటోమేటిక్గా వార్ వన్ సైడ్ లాగా. సో అన్అఫిషియల్ ఓట్లలో వీళ్ళే ఉంటారు, అఫీషియల్ ఓట్లలో వాళ్ళు మారిపోయే ఛాన్సెస్ ఉంది. ఇది పర్టికులర్గా ఎవ్వరూ చెప్పండి, నేనే చెప్తున్నాను. ఎందుకు అని అంటే సో అలాగే జరుగుతూ ఉంది సిచ్యువేషన్స్. చాలామంది ఇదే ప్యాటర్న్ని ఇంకా డైరెక్ట్గా ఇంకా వీళ్ళే విన్నరు అనే స్టేజ్కి తీసుకొచ్చేస్తున్నారు రాను అనమాట. సో అది కొంచెం అలర్ట్గా ఉండడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే ఓట్లు వేసుకోండి, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో అన్అఫిషియల్ ఓట్లు అఫీషియల్ ఓట్లకి డిఫరెన్సెస్ అండ్ ఓటింగ్ ఆర్డర్స్ ఏమైనా మారినాయా అంటే ఖచ్చితంగా మారినాయి అని చెప్పొచ్చు. అండ్ అఫీషియల్ ఓటింగ్లకి అన్అఫిషియల్ ఓటింగ్లకి డిఫరెన్సెస్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా క్లారిటీగా చెప్తాను. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అన్అఫిషియల్ ఓట్లలో ఆల్మోస్ట్ నిఖిల్ టాప్లో ఉన్నాడు. ఒక 40% వరకు నిఖిల్కి అయితే టార్గెటింగ్ మామూలుగా లేదు, దుమ్ములేసే ఓటింగ్ అనేది పడుతుంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతుంది ఇదే. సో అన్అఫిషియల్ ఓట్లు మాత్రమే ఇది. అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి అంట. సో అది కూడా క్లారిటీ ఇస్తాను మీకు. ఎందుకు ప్రతిసారి అఫీషియల్ అంటే సో అంత చేంజెస్ జరుగుతున్నాయి అనమాట. సో బిగ్ బాస్ అంత మ్యాజిక్లు జిమ్మిక్లు చేయాల్సిన అవసరమే లేదు. హౌస్లో కంటెంట్ వైజ్ కూడా ఇది ఎలా అయిపోయిందనంటే ఈసారి వచ్చిన వాళ్ళందరూ హింట్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సీరియల్ బ్యాచ్ అంతా ఆల్మోస్ట్ ఎవరు కనెక్ట్ అవుతారు? నిఖిల్ కనెక్ట్ అవుతారు, ప్రేరణ కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి సో అవినాష్ కనెక్ట్ అవుతారు. నబిల్కి అండ్ గౌతమ్కి వీళ్ళిద్దరికి మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఇంకా గౌతమ్ ఆల్రెడీ క్లియర్గా ఓపెన్గా చెప్పాడు, ఇంకా మేము ఆడేది ఏమి ఉండదు ఇక్కడ, ఎవరు ఎన్ని చెప్పినా కూడా మేము ఆడేది ఏమి ఉండదు అని. అంటే ఈ హింట్లన్నీ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ బ్రీట్ కేస్ కోసం. మీకు అర్థమైందిగా, ప్రతి సీజన్లో బ్రీట్ కేస్ ఆఫర్ చేస్తారు కదా, దానికోసం అది చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. సో విన్నర్ని అయితే ఎలాగో మార్చే ఛాన్స్ లేదు. ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా వాళ్ళని ఎటకారంగా మాట్లాడడం, ఎటకారం చేయడం ఇలాంటివన్నీ కొన్ని జరుగుతూనే ఉన్నాయి హౌస్లో అయితే. సో అది మీరందరూ క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇంకా ఏవీ లేవా ఈసారి అసలు ఫైనలిస్ట్లకు ఏవీ లేవా అని అంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఏవీస్ అనేది టెలికాస్ట్ అవుతాయి. సో ఖచ్చితంగా ఈరోజు ఇద్దరి రేపు ఇద్దరి ఫ్రైడే ఒక్కరిది అన్నట్టుగా సో మొత్తానికి అలా ప్లాన్ చేశారు. సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అంటే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా ఏమి ఉండదు, అక్కడ మారేది ఏమీ ఉండదు సిచ్యువేషన్స్ అయితే, ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా. సో మొత్తానికైతే జరిగేది ఇదే. ఇంకా హౌస్లోకి ఇంకా కొత్త అంటే మొత్తం సీరియల్ బ్యాచ్ని పంపించడం ఏందో ఈ సీజన్లో. 10th వీక్ ఫ్యామిలీ వీక్ అయితే తర్వాత నుంచి 10th వీక్ డైరెక్ట్ ఓపెన్గానే చెప్పేశారు. వాళ్ళ ఫ్యామిలీలు వచ్చేసి అరే నువ్వు వీళ్ళతో ఆడకు, వీళ్ళతో మాట్లాడకు, వీళ్ళతో చెయ్యి, నువ్వు ఇలా ఉండు అని అందరు ఇంట్లు ఇచ్చారు. ఈ రేంజ్ ఇంట్లో అన్నది అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఇంట్లు ఇచ్చేసి ఇంట్లో ఏంది డైరెక్ట్ చెప్పారు, నువ్వు వీళ్ళతో పెట్టుకుంటే నువ్వు విన్నర్ అవ్వవు అని చెప్పారు. అరే నువ్వు వాడి జోలికి పోకు, నువ్వు అనవసరంగా అది చేసుకోకు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఒక్కొక్క ఇంట్లు ఇచ్చేసి ఇంట్లుగా డైరెక్ట్ చెప్పేసిరు. అయినా కూడా వీళ్ళకి అర్థం కాకుండా ఇంకా అదే దాంట్లో గ్రూపిజంలో ఆడి అనవసరంగా ఈ టైట్ పొజిషన్ కూడా తెచ్చుకున్నారు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 11th వీక్ ఒకటేనుక ఒకటి ఎవరో ఒకరు రావడం, ఎవరో ఒకరు వచ్చేయడం, ఏదో విధంగా లీకులు ఇచ్చేయడం. ఇప్పుడు 15th వీక్ వచ్చినాక కూడా ఇంకా లీకుల లొల్లే నడుస్తూ ఉంటే ఇంకా విన్నర్ ఏంద్రా స్వామి, ఈ సీజన్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. కానీ సో అన్అఫిషియల్ ఓట్లు మాట్లాడుకుందాం. అన్అఫిషియల్ ఓట్లలో టాప్ పొజిషన్ వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు. 40% తోటి నిఖిల్ అయితే టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు అన్అఫిషియల్ ఓట్లలో. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ ఉన్నాడు. గౌతమ్ కృష్ణకి 32% అయితే పడుతూ ఉంది, 32-33% వరకు అయితే పడుతూ ఉంది. అండ్ ఇదేం మ్యాజికల్ రా స్వామి, వాళ్ళకే ఆయన 40 నాకు 32% అంటే ఏంటి 62% వీళ్ళదే అయిపోతాయి. ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఈ రేంజ్లో 70 అంటే ఇంకా వీళ్ళ పరిస్థితి ఏంది? సో కంప్లీట్గా ఇది అంతా మ్యాజికల్ చేస్తున్నారబ్బా, కంప్లీట్గా వార్ వన్ సైడ్ లాగా.
చాలామంది ఇంకోటి ఏంటంటే కౌశల్ ఆర్మీ ఎలా ఉందో, కౌశల్ టైంలో ఎలా అయిందో ఈసారి నిఖిల్ కూడా అలా అవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. అనవసరంగా దబ్బడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అనవసరంగా దబ్బడిపోతుంది. మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే ఉంటారో మీరు మాత్రం ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి అండ్ మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. అంతకుమించి ఇంకా చెప్పేది ఏం లేదు. ప్రతిసారి చెప్పి మీతో మాటలు అనిపించుకునే దానికంటే సో క్లియర్ కట్గా మనం చెప్పాలనుకునేది డైరెక్ట్గా చెప్పచ్చు. మీకు అర్థం కావడానికి ఇదంతా చెప్తున్నాను. చాలామంది కౌశల్కి ఎంత పడుతుందో అంత 46%, 40%, ఏకంగా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ 50% కూడా పడుతుంది అని చెప్తున్నారు. మీకు దండం స్వామి, ఆ రేంజ్లో అయితే ఓటింగ్ లేదు. బట్ అన్అఫిషియల్ ఓట్లలో 40% అయితే పడుతుంది. సెకండ్ వచ్చేసరికి గౌతమ్ 32%, 8% డిఫరెన్సెస్ ఉంది. సో ఇది రాసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి మాత్రం 12% తోటి ప్రేరణ ఉంది థర్డ్ పొజిషన్ అన్అఫిషియల్ ఓట్లలో. అండ్ తర్వాత ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం 10% ఓటింగ్ అనేది నడుస్తుంది. 10% ఓటింగ్ కూడా 10%నా మోస్ట్లీ 10% ఓటింగ్ తోటి 10 అటు ఇటు కొట్టుకుంటుంది డబుల్ అయితే. సో అన్అఫిషియల్ ఓట్లలో ఫోర్త్ పొజిషన్ వచ్చిందో. అండ్ ఫిఫ్త్ పొజిషన్ 8%, 7 to 8% ఓటింగ్ అనేది అవినాష్కి పడుతుంది. ఇది అన్అఫిషియల్ ఓటింగ్ అనమాట. సో అఫిషియల్ ఓటింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనం చెప్పేది 95% ఖచ్చితంగా దానికి మ్యాచ్ అయ్యేటట్టుగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 95% మ్యాచ్ అయ్యేలా ఉంది. సో అఫీషియల్లో టాప్ పొజిషన్లో ఉంది మాత్రం గౌతమ్ కృష్ణ. ఓటింగ్లో దుమ్ము లేపే ఓటింగ్ పడుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇదే అనమాట. ఆ రేంజ్ ఓటింగ్. బిగ్ బాస్ ఎన్ని మ్యాజిక్లు చేద్దాం అనుకున్నా కూడా ఓటింగ్ అనేది బీభత్సంగా ఊర మాస్ అంటారు కదా, దానికి ఇంకా బాపులాగా పడుతుంది అనమాట. ఊర మాస్కి బాపులాగా ఓటింగ్ అనేది పడుతుంది. ఈ రేంజ్లో ఓటింగ్ పెడితే రచ్చ ఏ రేంజ్లో ఉండాలి రా స్వామి, అలా ఉంటుందన్నమాట ఓటింగ్. సో ఖచ్చితంగా టాప్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు. సెకండ్ పొజిషన్ వరకు నిఖిల్ ఉన్నాడు. సో నిఖిల్కి కూడా ఓటింగ్ ఏం తక్కువ పడట్లేదు. నిఖిల్ కూడా గట్టి ఓటింగ్ పడుతుంది. ఎంత గట్టిగా అంటే ఇద్దరికి ఈక్వల్గా 1 or 2% నెక్ టు నెక్ లాగా 3% కాస్త 2%కి వచ్చింది. నిన్న చూసుకుంటే 3% ఓటింగ్ అనేది డిఫరెన్సెస్ ఉందని చెప్పిన కదా. సో ఇప్పుడు 2% ఓటింగ్ అనేది డిఫరెన్సెస్ ఉంది. అండ్ ఖచ్చితంగా నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఆన్ యాక్టివ్ అయ్యారు. ఇక్కడ గౌతమ్ ఫ్యాన్స్ వచ్చేసరికి ఏమైపోతుందంటే న్యూట్రల్ ఆడియన్స్ అనేది కొంతవరకు కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. సో ఎందుకనంటే ఇప్పుడు హౌస్లోకి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని ఆయన ప్రీవియస్గా చేసిన దాన్ని కొంచెం క్వశ్చన్ చేస్తూ ఎటకరంగా మాట్లాడడం వల్ల ఒక పాజిటివిటీ అయితే ఖచ్చితంగా వాళ్ళే ఇస్తున్నట్టుగా అనిపించింది. సో ఆ విధంగా చూసుకుంటే న్యూట్రల్ ఆడియన్స్ ఎవరికైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు విన్నర్ అవ్వడానికి 99% ఛాన్స్ ఉంటుంది. ఫ్యాన్ బేస్ ఎంత ఉన్నా కూడా న్యూట్రల్ ఆడియన్స్ అనేది ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. ఖచ్చితంగా కనెక్ట్ అయితే ఖచ్చితంగా జెన్యూన్గా ఓటింగ్ అనేది పడుతుంది కాబట్టి. సో ఇద్దరికి 2% డిఫరెన్సెస్ అయితే ఉంది. సో ఖచ్చితంగా టాప్ పొజిషన్ గౌతమ్ ఉంటే సెకండ్ పొజిషన్ వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు. సో ఇది క్లియర్. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రేరణ. మళ్ళీ అఫీషియల్ ఓటింగ్లో కూడా ప్రేరణ నబిల్కి ఈక్వల్ ఓటింగ్ అనేది పడుతూ ఉందంట. సో ఈక్వల్ ఓటింగ్. సో నబిల్కి ప్రేరణకి. సో నబిల్ కంటే కొంచెం మైనర్గా ప్రేరణనే ఎక్కువ ఉంది. థర్డ్ పొజిషన్కి ప్రేరణ ఎలా వచ్చిందిరా, ఇంత ఓటింగ్ ఎక్కడి నుంచి పడుతుందిరా. సో ఖచ్చితంగా ఈమెకు కర్ణాటక నుంచి కూడా ఓటింగ్ అనేది పడుతూ ఉంది కాబట్టి సో నబిల్ని బీట్ చేయగలుగుతుంది. అండ్ ఇంకా ఎండింగ్కి వచ్చే కొద్దీ చాలా చేంజెస్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి బీ అలర్ట్, బీ కేర్ఫుల్ అనమాట. సో వీళ్ళిద్దరికి సేమ్ పర్సెంటేజ్ ఓటింగ్ పడుతుంది. అండ్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. థర్డ్ పొజిషన్ కోసం పోటీ నడుస్తుంది. బట్ చిన్నగా మైనర్గా అయితే ప్రేరణకే పై చేయి సాధించింది. నిన్నటికి ఇప్పటికీ ఆల్మోస్ట్ 4-5% డిఫరెన్సెస్ ఉన్న ప్రేరణ నబిల్కి ఇప్పుడు ఏకంగా ఈక్వలైజ్డ్కి వచ్చింది అని అంటే ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది. ఇంపాక్ట్ అనేది ఆ రేంజ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి అవినాష్ ఉన్నాడు లాస్ట్ బట్ ద బాటమ్ రోల్ అనమాట. సో అవినాష్ టాప్ 5లోనే ఉంటున్నాడు అండ్ బాటమ్ 5లోనే ఉంటున్నాడు అనమాట. సో ఈయనకి ఓటింగ్ పెరగట్లేదంటే మోస్ట్లీ ఓటింగ్ పెరగట్లేదు. 7 to 8% ఓటింగ్ అన్అఫిషియల్ ఏది పడుతుందో అఫీషియల్లో కూడా అదే పడుతుంది అని అంటే ఆల్మోస్ట్ అదే ఓటింగ్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఈసారి డైరెక్ట్ ఫైనల్లో ఆఫర్ ఇచ్చుడు డైరెక్ట్ టాప్ 5 ఉన్నప్పుడు 5 లక్షలు ఆఫర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రైజ్ మనీ 55 lakhsకి ఎట్లాగో ఫిక్స్ చేసేసి సో దాన్ని తీసుకొచ్చేసి ఆ 5 lakhs అనేది ఎక్స్ట్రాగా పెట్టేసి సూట్ కేసు ఇస్తే అవినాష్ కోసం ఇదంతా గేమ్ ఆడుతున్నట్టే ఖచ్చితంగా ఆడే ఛాన్సెస్ ఉంది. అవినాష్ అవి తీసుకొని వచ్చే ఛాన్సెస్ కూడా 99% ఉంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో ఓటింగ్ ఆర్డర్స్ ఇలాగే ఉన్నాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటు వేసుకోండి, అఫీషియల్లో ఓటు వేసుకోండి. అండ్ ఆఫ్లైన్లో ఓటు వేసినా వేయకపోయినా, యూట్యూబ్లో ఓటు వేసినా వేయకపోయినా
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఖచ్చితంగా ఓటేసుకోండి. అండ్ ఖచ్చితంగా మిస్డ్ కాల్ అయితే కంపల్సరీ ఇవ్వండి. మిస్డ్ కాల్ అనేది కీలకంగా మారుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా కూడా. సో ఖచ్చితంగా మీ ఓటు తోపు తురుము అని అనుకుంటే మాత్రం అనవసరంగా దెబ్బడిపోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచించుకొని ముందుకెళ్ళండి. అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్